వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. నోటికి ఏమొచ్చేది కూడా ఆలోచించడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అంతేకాదు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం లాంటి చేష్టలతో ఫేమస్ అయ్యాడు. కానీ ఒక్క ఓటమితో ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయాడు. సొంత జిల్లాలో కూడా నియోజకవర్గం కరువైన పరిస్థితి. ఎందుకు ఆయనకి ఈ పరిస్థితి? జగన్ కూడా పట్టించుకోవడం లేదా? అసెంబ్లీలోనే మీసాలు తిప్పి తొడలు కొట్టి రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు. దేశంలోనే సీనియర్ లీడర్ అయిన చంద్రబాబుపై, అశేష అభిమానులున్న పవన్ కళ్యాణ్పై పరుష పదుజాలంతో కామెంట్ చేసేవాడు. ఆయనపై క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలు మాత్రమే కాదు, అధికార మండతో అనేక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆయన మరెవరో కాదు, అనిల్ కుమార్ యాదవ్. ఒకప్పుడు మనోడి దూకుడు మామూలుగా ఉండేది కాదు. వైసీపీ హయాంలో జగన్ తర్వాత జగన్ అన్నంతగా రెచ్చిపోయేవాడు. అప్పటి విపక్ష పార్టీలపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసేవాడు. మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ, జనసేనలను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనిల్. నిత్యం వివాదాలు పెట్టుకునేవారు. సొంత పార్టీ నేతలతో సైతం ఆయన గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఓడిపోయిన నాటి నుంచి మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్గా ఉన్న తన బాబాయి చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అదే సీటు నుంచి పోటీ చేసి గెలిచారాయన. 2009 ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించడంతో నెల్లూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక అనిల్ తీరే మారిపోయిందని అంటారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో సందర్భంతో నిమిత్తం లేకుండా సందు దొరికితే చాలు ఇటు టీడీపీ, అటు జనసేన నేతల మీద విరుచుకుపడేవారు. అసెంబ్లీలో తొడలుగట్టడం, సవాళ్లు విసరడం లాంటి చేష్టలతో చర్చల్లో నిలిచేవారు అనిల్. ఇక 2019 ఎన్నికల్లో ఆయన మరోసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలవడం, అప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ నోటికి హద్దే లేకుండా పోయిందని చెప్పుకుంటారు. జిల్లాకు చెందిన సీనియర్స్ ని కూడా పక్కనబెట్టి తనకు మంత్రి పదవి ఇవ్వడంతో చెలరేగిపోయారు అనిల్ కుమార్ యాదవ్. జిల్లాలో క్వాడ్ సహా అనేక వ్యవహారాల్లో అనిల్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను జిల్లా నుంచి దూరంగా పంపించేశారు జగన్. నరసరావుపేటలో పోటీ చేయించినా ఓటమి పాలయ్యారు. అనిల్ను జిల్లా నుంచి పంపించేశామంటూ అప్పట్లో కొందరు వైసీపీ నేతలు హ్యాపీగా ఫీలయ్యారట కూడా. తాను నరసరావుపేటకు వెళ్లినప్పటికీ వారంలో 2 రోజులు నెల్లూరులోనే ఉంటూ పార్టీ నేతలు, కార్యకర్తల్ని కలుస్తారని అనిల్ ప్రకటించారు. అదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ పేరును ఖరారు చేసేలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారాయన. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీకి కూడా పవర్ పోయింది. అప్పటి నుంచి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి. అసలు పాలిటిక్స్లో ఉన్నాడా లేడా అన్నట్లుగా మారిపోయారు. నెల్లూరు సిటీకి ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు జగన్. దీంతో ఆయన లోకల్ నాయకులతో కలుస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ పరిస్థితి ఏంటి అన్నది చర్చగా మారింది. అనిల్ అనుచరులు కూడా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డికి సపోర్టు చేయక తప్పని పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలిగిన నేత ఇప్పుడు నా నియోజకవర్గం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితి. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ సహా అన్ని చోట్ల నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయట. జైలు నుంచి విడుదలయ్యాక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పీడ్ అయిపోవడం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీని యాక్టివేట్ చేసే పని మొదలుపెట్టడంతో ఇక తానేం చేయాలన్నట్టుగా అనిల్ పరిస్థితి ఉందని అంటున్నారు.
జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్కు ఇక రాజకీయంగా జిల్లాలో స్పేస్ ఉందా అనేది స్పష్టంగా కనిపించడం లేదని ఆయన అనుచరులు బాధపడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన జిల్లాకే రావడం తగ్గించినట్టు చెబుతున్నారు. అయితే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీతో పాటు వెంకటగిరి నియోజకవర్గంపై కూడా ఆయనకు ఇంకా ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉండడంతో పార్టీ అధినేత జగన్ వాళ్ల పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వాళ్లనే అభ్యర్థులుగా పెట్టే అవకాశముందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక గతంలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన కొన్ని పొరపాట్ల వల్లనే జిల్లాలో పార్టీకి భారీ పరాజయం వచ్చిందని పాతతరం వైసీపీ నేతలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారట. అదే కారణంగా ఈసారి అనిల్కు ఏ నియోజకవర్గం ఇవ్వకూడదని కొందరు కీలక నేతలు జగన్కు సూచించారని సమాచారం. అందుకే నెల్లూరు సిటీ బాధ్యతను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారట. దీంతో ఏం చేయాలో తెలియక, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక అనిల్ కుమార్ యాదవ్ జిల్లాకు రాకుండా ఉండిపోతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ సొంత వ్యాపారాల మీదే దృష్టి పెట్టినట్టు సమాచారం. నెల్లూరు సిటీ, వెంకటగిరి మీద ఆసక్తి కనబరుస్తున్నా వాటిలో దేన్ని అప్పగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని మళ్లీ అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇస్తే డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉందని పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో జగన్ అనిల్ కోసం ఆలోచిస్తారా, లేక ప్రస్తుతానికి అలా ఉండమని పక్కన పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.